ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నాకు తెలియని ప్లేస్లో ఒక చోట ఉన్నాను. ఇప్పుడు ఒక ఆంటీ వస్తున్నారు. ఆ ఆంటీ మీద ప్రాంక్ చేద్దాము. సో రెడీగా ఉండండి. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. చూద్దాము ఏమవుతుంది ఏందనేది. ప్రాంక్ ఇంకా డిసైడ్ కాలేదు. ఒకసారి బామ్మగారితో మాట్లాడదాము. నమస్కారం అండి. నేను వచ్చాడయ్యా అందగాడు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను అనమాట. ఒకసారి నా సబ్స్క్రైబర్లకి వచ్చాడయ్యా అందగాడు అని ఒకసారి చెప్పరా. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకు ఈటీవీలో సుమ గారు తెలుసా? సుమక్క. అయితే ఇప్పుడు మీరు ఆమె కంటే పెద్ద కదా. అయితే మీరు ఆమెని సుమ అంటారా సుమక్క అంటారా? సుమ అంటారా? అయితే ఆమె మీకు ఎప్పుడైనా కలిసినప్పుడు సుమ ఇట్రా అంటారా సుమక్క ఇట్రా అంటారా? సుమ అని అంటారా? మేడం అంటారు. ఓకే. కానీ మనం అందరం కూడా ఆమెను సుమక్క అని పిలిస్తేనే ఆమె కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో ఆమెకి ఈ వీడియో చేరిద్ది అనమాట. ఎప్పుడైనా మీకు ఆమె సోకి పిలిస్తే మీరు వెళ్తారా? ఆమె సోకి పిలిస్తే వెళ్తారా? నిజం చెప్పండి. ఆమె షోకి అంటే టీవీలో ఆమె ప్రోగ్రామ్ చేసిద్ది కదా, ఆ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా? వెళ్ళొచ్చు కదా. ఏమైంది? వెళ్ళొచ్చు కదా. మీరు బాగానే చేస్తారు కదా. ఎప్పుడైనా స్టార్ మహిళ అనే ప్రోగ్రామ్ చేసిద్దాము, గుర్తుందా? మహిళల గురించి. ఆ మహిళా ప్రోగ్రాంలో మిమ్మల్ని పిలిస్తే మీరు అందులో కప్పు గెలుచుకొని రాగలరా? అలాగైతే ఇప్పుడు కొడితే అందులో యాడ్ చేస్తావా? చెప్పు, పిలిపించేలా చేస్తాను. పర్లేదు చెప్పు. అంకుల్ గారితో నేను మాట్లాడతాను. చెప్పు పర్లేదు. అయితే మన వచ్చాడయ్య అందగాడు యూట్యూబ్ ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ వీడియో చూస్తారు. సో మీరు వాళ్ళకి ఏమైనా మంచి మాట చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చెప్పండి. మంచి మాట చెప్పాలనుకుంటే అంటే పిల్లలు ఉన్నారు, పిల్లలు వాళ్ళకి ఏదైనా మంచి మాట, అది చదువుకుంటారా లేకపోతే నాశనం అయిపోతారు, లేకపోతే నాశనం అయిన వాళ్ళని కొంచెం బాగుపడంటారా, అలా ఏమైనా మంచి మాటలు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? బాగుపడండి, బాగా చేయండి అంటాం. చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, పోరీల జోలికి వెళ్ళకూడదు. పోరీల జోలికి వెళ్తే సంకనాకి పోతారు. బాగుపడాలి. సో మీకు ఎవరైనా అబ్బాయి ఓకే చిన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి అన్నారు కదా, ఎవరైనా ఇప్పుడు మీరు బాగా చదువుకుంటారు లేకపోతే సంకనాకి పోతారు అన్నారు కదా, అలాగే మీకు ఎవరైనా చిన్నప్పుడు ఈ అమ్మాయి బాగుందిరా అన్నది ఎవరైనా ఉన్నారా? చిన్నప్పుడు అంటే మీ కాలంలో ఫోన్లు టీవీలు ఏం లేవు కదా, రేడియోలు, ఉత్తరాలు, అలా ఎవరైనా అనుంటారా? ఒకవేళ అన్నాడు మీకు వినబడింది, కనబడ్డాడు, అప్పుడు మీరు వాడిని చెప్పుతో కొడతారా, చెప్పించి కొడతారా, లేదా యాసిడ్ పోస్తారా, ఏం చేస్తారు? అసలు ఎవరు నన్ను అనలేదు, ఎవరికి నేను ఏం చేయలేదు. అంటే ఇప్పుడు మీరు అమ్మాయిలకి మీరు ఇచ్చే ఒక ఎగ్జాంపుల్ అప్పుడు అలా ఎవరు అన్నారమ్మా? అప్పుడు ఎవరు ఇప్పుడంటే అలాగే, ఇప్పుడు అలా పిల్లలు అలా పేపుతున్నారు కానీ అప్పుడు ఎవరు అలాగంటారు? ఎందుకంటారు? ఇప్పుడు ఎవరైనా అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిని కదిలిస్తే అమ్మాయిలు ఎలా బిహేవ్ చేయాలి, అబ్బాయిలు ఎందుకు చేయకూడదు అది చెప్పండి. ఇప్పుడు నేనున్నాను, ఒక అమ్మాయిని వెళ్ళి నువ్వు బాగున్నావు అని చెప్పేసి నేను కదిలించుకొని ఆ అమ్మాయిని జీవితం నాశనం చేయాలనుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎలా ప్రవర్తించాలి? అబ్బాయితో చెప్పించి కొట్టాలి. విన్నారు కదా, చెప్పించి కొట్టాలండి. ఆడవాళ్ళు వాడు ఎలా ఉన్నా సరే, వాడు ఆస్తిపరుడా పాస్తిపరుడా అదంతా సంబంధం లేదు. ఫస్ట్ వాడికి చెప్పించి కొట్టండి. దాని తర్వాత వాడు రియాక్షన్ బట్టి వాడు ఇంకా వెంటబడుతున్నాడంటే పెద్దోళ్ళకి చెప్పండి. దాని తర్వాత కేసు పెట్టండి. ఏదన్నా సరే పెద్దమ్మ మాట వినండి, పెద్దమ్మ ఏం చెప్తే అది చెయ్యండి. సో మీరు వింటున్నారు కదా, చాలా మంచి మాటలండి పెద్దమ్మ గారు అన్న మాటలన్నీ. సో పెద్దమ్మ గారికి మీరు మర్యాదపూర్వకంగా అందరూ అభినందించాలని మన వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి. పెద్దమ్మ గారు చాలా సహకరించారు, చాలా మంచిగా మాట్లాడారు. మన అందగాడు వచ్చాడయ్య అందగాడు అనే ఛానల్ నుంచి నేను పెద్దమ్మ గారిని పరిచయం చేస్తున్నాను, చూడండి. ఓకేనండి. ఇది ఎన్కేపాడు విజయవాడలో ఉన్నాము. ఓకే అండి, థ్యాంక్స్ అమ్మా.